హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మండే మార్నింగ్ తీసాను. మండే మార్నింగ్ హెర్బన్ క్యాబ్ అమ్మాయిని బుక్ చేశాను అనమాట. 1 అవర్ బుక్ చేశాను. ఆ అమ్మాయి చేసిన వర్క్ నచ్చితే మళ్ళీ కావాలంటే ఇంకొక 1 అవర్ ఉండిచ్చి చేపించుకుందాం నాకు కావాల్సినవన్నీ అని 1 అవరే బుక్ చేశాను అనమాట. కానీ 1 అవర్కి అవ్వదు నా పని. మొత్తం వంటగదంతా డీప్ క్లీన్ చేయించాను. ఎందుకంటే మొత్తం గ్రాసరీ డబ్బాలు అవన్నీ ఖాళీ చేసేసి మొత్తం ఆ డబ్బాలన్నీ తీసేసాను. ఆ కబోర్డ్లో ఉన్న షీట్లు అన్నీ తీసి మొత్తం అన్నీ కడిగించాను అనమాట. అలాగే నాకు సండే రోజు సండే మేము మధ్యాహ్నం తిన్నవి అవన్నీ నేను ఇంకా డిష్ వాషర్లో పెట్టడానికి నాకు హెడేక్, నేను పడుకునిపోయాను కదా, అవన్నీ అలా ఉండిపోయి అవి ఫస్ట్ అయితే అవన్నీ కడిగేసింది. ఇవన్నీ ఇక్కడ ఆరబెట్టాను కింద మా ఇంట్లోయి. తర్వాత అయితే ఈ గ్రాసరీ డబ్బాలన్నీ ఖాళీ చేసి ఇస్తే ఆ తర్వాత ఆ గ్రాసరీ సంబంధించినవన్నీ కడుగుతుందన్నమాట. ఇప్పుడు అవన్నీ డబ్బాలన్నీ చిన్న చిన్న మసాలాల డబ్బాలు అవన్నీ తీసేసి ఇవన్నీ నేను రోజు వాడుకునే డబ్బాలు ఇవన్నీ క్లీన్ చేసి ఆ షీట్లు అవన్నీ తీయించేసి అన్ని కడిగించనమాట. బాగా చేసింది. 1 అవర్ నాకు సరిపోలేదు. నేను ఇంకో 1 అవర్ ఎక్స్ట్రా చేయించుకున్నాను అనమాట. ఇంకా మొత్తం ఇవన్నీ ఇంకా కొన్ని కడిగింది, ఇంకా కొన్ని ఉన్నాయి డబ్బాలన్నీ. ఇవన్నీ నేను ఖాళీ చేసి ఇవ్వాలి. షీట్స్ ఇవన్నీ కూడా చేయించేసాను మొత్తం. అన్ని కడిగేసాక ఇది ఈవినింగ్ 5 o'clockకి మొత్తం అవన్నీ డబ్బాలన్నీ ఆరిపోయి గ్రాసరీ బుక్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా పాతవి అవన్నీ అయితే ఒక బౌల్స్ లో వేసుకున్నాను కదా, అవన్నీ కూడా కొంతసేపు అలా గాలి కుంచేసాను అనమాట. ఈ తడి ఆరకుండా వేస్తే పాడైపోతాయి కదా అని చెప్పి సాయంత్రం వరకు అలా ఉంచి సాయంత్రం నేను అన్ని సర్దుకున్నాను. ఈసారి టీ పొడి పంచదార స్టీల్ డబ్బాలు ఉన్నాయి. అవి ఇప్పుడు కాదు, ఇప్పుడు ఒక 10 years బ్యాక్ మాట. ఇది వరకు ఇందులోనే వేసేదాన్ని. ఈ మధ్య ప్లాస్టిక్ ఆటలో వాడుతున్నాను. ఇంకా అందులో అయితే మళ్ళీ తోమించుకుని ఆ డబ్బాల్లో వేసుకున్నాను అనమాట నీట్గా. ఈ డబ్బాలు కూడా అన్ని కడిగించాను. ఇవి మొన్న వీడియో పెట్టాను కదా, 6 డబ్బాస్ బుక్ చేశాను. అది మీకు షూట్ చేశాను కానీ ఇంకా మీకు పెట్టలేదు. ఆ డబ్బాలో మొత్తం ఈ మసాలాలు అన్ని ఈ బుల్లి బాటిల్స్ లో మొత్తం చిన్న చిన్నవి ఉంటాయి కదా, నువ్వుపప్పు, మిరియాలు, లాంగ్ మగ్గులు, జీలకర్ర, ఆవాలు అవన్నీ మొత్తం అన్ని చిన్న చిన్న డబ్బాలో అన్ని కప్పుల్లో వేసి పెట్టాను కదా, అవన్నీ అయితే బాగా బాటిల్స్ అన్నీ ఆరిపోయి ఉన్నాయి కదా, మొత్తం అన్ని కూడా ఫిల్ చేసేసుకుంటున్నాను అనమాట. అన్ని చేసేసుకుని ఇంకా నాకు ఒక హాఫ్ క్లీన్ అయ్యింది అంతే, ఇంకా హాఫ్ ఉంది. ఆ అమ్మాయి 2 hours తర్వాత వెళ్ళిపోయింది. వేరే చోట బుకింగ్ ఉన్నదండి, నేను రేపు వస్తానని. అంటే మళ్ళీ నాకు మండే అయిపోయింది కదా, ఈరోజు ట్యూస్డే రావాలి. ట్యూస్డే కూడా రాలేదు తను. ట్యూస్డే ఈవినింగ్ వరకు చూసాను వస్తుందని, రాలేదని మళ్ళీ బుక్ చేసుకున్నాను. బుక్ చేసుకుంటే తనే వచ్చింది. కానీ ఓన్లీ గిన్నెలు ఒకటే తోమింది, వంటగది క్లీనింగ్ అవ్వలేదు. వెజిటబుల్స్ కట్ చేయమన్నాను, వెజిటబుల్ కట్ చేసి గిన్నెలు తోమేసింది. ఎందుకంటే నాకు బ్యాక్ పెయిన్ వచ్చేయడం వల్ల గిన్నెలు డిష్ వాషర్ లో పెట్టలేదు అన్నమాట మంగళవారం నాడు. ఇంకా అవి క్లీన్ చేసి నాకు కొంచెం వెజిటబుల్స్ కట్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోయింది. రేపు వచ్చి మిగతా చేస్తానంది. తను అప్పటి నుంచి రాలేదు. అంటే ఇంకా 2 days అయిపోయింది. ఇవాళకి 3 days అయింది నేను మళ్ళీ వంటగది మధ్యలో ఆపేసి. ఇంకా మళ్ళీ ఒక రేపు ఎల్లుండో మళ్ళీ వీలు చూసి బుక్ చేసుకుంటాను. బుక్ చేసి ఇంకొక 2 hours బుక్ చేసుకుంటే నాకు హాలు ఇంకా బ్యాలెన్స్ కిచెన్ ఉంది కదా, అది కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇంకా ఆ రోజు మంగళవారం ఏంటంటే కొంచెం పని, గిన్నెలు ఉంటే అవి కడిగేసి, నేను డిష్ వాషర్ లో పెట్టలేని గిన్నెలు ఉంటే కడిగేసి నాకు కొంచెం వెజిటబుల్స్ కట్ చేసి ఇచ్చేయమ్మా అన్నాను. కట్ చేసి ఇచ్చింది. చెప్పాను కదా, నాకు వెజిటబుల్స్ మా హస్బెండ్ కానీ మా అబ్బాయి కానీ కట్ చేస్తారు. నాకు అస్సలు ఇష్టం ఉండదు. లేదంటే కట్ చేసినవి బుక్ చేసినవి కొంటాను. ఎప్పుడో రేరు, కొన్ని నెలల్లో 1-2 సార్లు అయితే నేను కట్ చేస్తాను. కానీ కట్ చేయడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకు నచ్చని పనుల్లో వెజిటబుల్స్ కట్ చేయడం పని, ఆ ఒక్క పని నాకు ఇష్టం ఉండదు. కొన్ని అయితే చేస్తాను కానీ అంతగా చేయలేను. చేస్తాను కానీ వెజిటబుల్స్ కట్ చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. అయితే ఆ అమ్మాయిని కొంచెం కట్ చేయమని ఒక 4-5 రకాల అమ్మాయి ఉండగానే నేను ఒక 4-5 వెజిటబుల్స్ బుక్ చేస్తాను అనమాట. ఆ అమ్మాయి అయితే లాస్ట్ కట్ చేసి ఇచ్చేసింది. ఒక 2 days 3 daysకి వస్తాయి నాకు ఆ వెజిటబుల్స్ కట్ చేసి ఇచ్చేసింది అనమాట. ఇంకా వీలైతే ఈ వీడియోలో పెడతాను, ఇది ఎలా బుక్ చేసుకోవాలి, అర్బన్ క్యాబ్ లో పనిచేసే అమ్మాయిని ఎలా బుక్ చేసుకోవాలి, మనకు 1 hour 2 hour 3 hours అన్నది నేను మీకు వీలైతే ఇందులో పెడతాను వీడియో, లేదంటే నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎవరో షార్ట్ వీడియో పెట్టాను కదా మొన్న సర్దేసుకున్నాక, ఆ వీడియో చూసి కిచెన్ క్లీన్ చేయడానికి ఎంత అయిందని అడిగారు ఒక మేడమ్ కామెంట్కి. దానికి నేను రిప్లై ఇవ్వడానికి నేను
పెద్ద వీడియో చేయలేదు కదా అప్పటి నుంచి. 1 అవర్కి 100 రూపీస్ అండి. 2 అవర్స్ చేసుకుంటే 200 అవుతుంది. మన ఇష్టం మాట. మనం పెంచుకున్న కొలది 100 పెరుగుతూ ఉంటుంది. మనకి ఒక 1 అవర్ పని ఉంటే ఒక 100 రూపాయలతోనే అయిపోతుంది. 2 అవర్స్ అయితే 200 అవుతుంది. నాకు ఆ రోజు అయితే 200 వరకు అయ్యింది మాట. అంటే నేను బుక్ చేసింది 1 అవర్, నేను మళ్ళీ ఇంకో 1 అవర్ చేయించుకున్నాను. అందువల్ల నాకు 200 అయ్యింది. ఇంకా నాకు పని ఉంది. నేను ఇంకొక 2-3 సార్లు బుక్ చేయవలసి వస్తుంది. అప్పుడు చూడాలి వీలైతే. తను కూడా పర్సనల్ నెంబర్ ఇస్తాను అండి, మీరు బుక్ చేసుకోకండి, నేను వచ్చి చేస్తాను, పర్సనల్ నెంబర్ లేదు నా దగ్గర, తీసుకున్నాక ఇస్తాను అన్నది. ఒకవేళ అమ్మాయి నాకు పర్సనల్ నెంబర్ ఇస్తే కనుక నేను మీకు ఇస్తాను. ఓకే, అది అన్నమాట. బాగా చేసింది, నీట్గా చేసింది. అంటే ఏదో అన్నట్టు కాకుండా నీట్గా చేసింది. నాకైతే నచ్చింది. మాకు లాస్ట్ అమ్మాయి చేసింది అన్నాను కదా, ఆ అమ్మాయి ఎలా చేసిందో సేమ్ ఈ అమ్మాయి కూడా అలాగే నీట్గా చేసింది. మనం దగ్గరుండి మనకు నచ్చినట్టు చేయించుకోవాలి. వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళకి తెలియదు కదా. దగ్గరుండి ఇవే అవి అని ఒకవేళ కడగపైన మళ్ళీ చూపించి మనం కడిగించుకోవచ్చు అన్నమాట. అది బాగా చేసింది. నేనైతే చేయించుకున్నాను. ఈ అమ్మాయి అయితే ఇప్పుడు మన ఏరియా ఉంది కదా, ఇప్పుడు ఈ ఏరియా సరౌండింగ్ లో ఈ అమ్మాయి వస్తుందంట. నేనైతే అమ్మాయిని బుక్ చేసానమాట. అది ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అలాగే షార్ట్స్ లో నేను మీషో ప్రొడక్ట్స్ రివ్యూస్ ఇస్తున్నాను. అందులో మీకు ఏదైనా కావాలంటే బై చేసుకోండి. కమ్యూనిటీ ట్యాబ్ లో నేను పోస్ట్ చేస్తున్నాను లింక్స్. మొత్తం అయితే సర్దాక అయితే ఇంకా మొత్తం అంటే నాకు కింద ఇంకా ఇంకో ఫ్లోర్ ఉంది, అది సర్దలేదు. ఈ 2 ఫ్లోర్లు అయితే సర్దుకున్నాను అనమాట. నేను అమ్మాయికి అడిగేసి వెళ్ళాక నేను ఈ 2 ఫ్లోర్లు సర్దుకున్నాను. ఈ కింద ఈ పప్పులు ఉప్పులు పెట్టుకునేవి అవన్నీ, ఇంకా వెజిటబుల్స్ కూడా కట్ చేసింది కదా మీకు చూపిద్దామని చెప్పేసి ఒక 4-5 రకాల